పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. భగవంతుణ్ణి ఎవరు సులభంగా పొందుతారో ఇక్కడ చెప్పబడింది. మోక్షం పొందటం, ఆ భగవంతుని సాక్షాత్కారం పొందటం చాలా కష్టమని అనుకుంటాం. కానీ చేయవలసిన పద్ధతి ప్రకారం ప్రయత్నం చేస్తే ఏదైనా సులభమే. ఈ విషయంలో పరమాత్మను పొందడం కూడా చాలా సులభంగా పొందవచ్చు. ఎవరైతే నిరంతరము ప్రతిరోజు భగవత్ చింతన చేస్తూ ఉంటారో అతడు ఖచ్చితంగా దైవాన్ని సులభంగా పొందుతాడు. అనన్యచేత అంటే మనస్సులో ఇంకా ఎవరికి సంబంధించిన ఆలోచనలు భావనలు లేకుండా ఉండటం అనన్య చిత్తం యొక్క లక్షణం. మనస్సు దృశ్య పదార్థాలపైకి పరిగెత్తకుండా పరమాత్మ యందే లగ్నం చేయాలి. సామాన్యంగా జనుల యొక్క మనస్సు ఎక్కువగా విషయములపైనే ప్రసరిస్తూ ఉంటుంది. అటువంటిది అనన్య చిత్తం కాదు, అది అనన్య చిత్తమే అన్యచిత్తమే అవుతుంది. ఇంకొంతమంది మనస్సు కొంచెం ప్రాపంచిక విషయాల మీద, ఇంకొంచెం దైవం మీదకు వ్యాపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏదో ఒక రోజున రోజంతా దైవనామస్మరణ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ప్రతిరోజు ఎంతో కొంత సమయం దైవాన్ని పూజిస్తారు. ఈ రెండు పద్ధతులు మంచివే, కానీ అవి చాలవు. అంటే ఒకే రోజు కూర్చుని ఉదయం నుంచి సాయంత్రం దాకా దైవాన్ని పూజించడం కొంతమంది చేస్తారు. ప్రతిరోజు కొంత సమయం దైవాన్ని పూజించడం కొంతమంది చేస్తారు. ప్రతిరోజు నిరంతరము ఎడతెగకుండా దైవనామస్మరణ చేయడం బాగా అభ్యసించాలి. అలాని చెప్పి మన నిత్యకృత్య పనులకు స్వస్తి చెప్పేమని అర్థం కాదు. కనుక అలాంటి నిరంతర దైవ చింతనం ప్రారంభంలో కుదరకపోయినా ఎప్పటికైనా ఆ స్థితిని అభ్యసించాలి. ఎందుకంటే భగవంతుడిని విస్మరించడం ఏ క్షణంలో సంభవిస్తుందో ఆ క్షణంలోనే మాయ ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఆ మాయ ప్రవేశిస్తుందో అప్పటి వరకు సంపాదించుకున్న ఆధ్యాత్మ సంపద అంతా పోతుంది. కనుక ఈ విషయంలో సాధకుడు బహు జాగరూకుడే ఉండాలి. నాస్తి జాగ్రత్తో భయం అంటే నిరంతరము దైవస్మరణ చేస్తూ దైవ విషయంలో ఎల్లప్పుడూ మేలుకొని ఉండేటువంటి వాళ్ళకి ఇంకా సంసార భయం ఉండదు. ఇంద్రియ నిగ్రహంతో భగవంతుని ధ్యానించడం అలవాటు చేసుకుంటే భగవత్ సాక్షాత్కారం పొందడం చాలా సులభం అవుతుంది. అయితే సామాన్యులమైన మనకు ఇంద్రియ నిగ్రహం సాధ్యమా అంటే తప్పకుండా సాధ్యమే. ఎందుకంటే అది మన మనస్సుపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఆఫీసులో పనిచేస్తున్న కలీగ్స్ అందరూ సరదాగా ఏదో ఒక పార్టీ చేసుకుంటున్నారు. అందులో మద్యపానం కూడా చేస్తున్నారు అనుకుందాం. కానీ అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే తను అటువంటి వాటికి లొంగకూడదు అనుకున్నాడో అతడు ఏ మాత్రము వాటి రుచి చూడడానికి కూడా ఇష్టపడ్డు కదా. అదే ఇంద్రియ నిగ్రహము. పద్మపర్ణం యథాచేవ జలే జాతం జలే స్థితం అని చెప్పినట్లుగా తామరాకు నీటిలో పుట్టి నీటిలోనే ఉంటుంది. కానీ ఆ నీరు బురద ఏమీ కూడా ఆకుకంటం. అలాగే మహాత్ములు కూడా ఉంటారు. ఇంద్రియ నిగ్రహం అలవాటు చేసుకున్నటువంటి వారు భగవంతుని పొందడం చాలా తేలిక. కనుక దైవ ప్రాప్తికి సులభ మార్గం కోరుకునేటువంటి వారు శ్రీకృష్ణ పరమాత్మ కరుణతో తెలియజేసినటువంటి ఉపాయాలను ఆచరించి జన్మ సార్థకత చేసుకోవాలి. జై గురుదత్త.